అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత డెమోన్ పవన్ దగ్గరికి వచ్చి ఆగారు. డెమోన్ పవన్, ఏమైంది? నీ గేమ్ రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుంది. కెప్టెన్ అయిన తర్వాత నీలో ఆ జోరు నాకు అసలు కనిపించలేదు. ఎందుకు నువ్వు అంతలా డిసప్పాయింట్ అయిపోతున్నావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున డెమోన్ పవన్ ని నిలదీశారు. దానికి సమాధానం ఇస్తూ, సార్ యాక్చువల్గా నేను కెప్టెన్ అయిన తర్వాత నుండి నువ్వు ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా, మళ్ళీ కెప్టెన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ టాస్కులు ఆడుతున్న సమయంలో కూడా నన్ను ప్రతి వారం పక్కకి తీసేస్తున్నారు సార్. దానివల్ల నా గేమ్ ఏంటనేది జనాలకి చూపించుకోలేకపోతున్నాను. నా గేమ్ చూపించకపోతే నాకు ఎలా ఓట్ చేస్తారు సార్ అంటే, పవన్ నీకు విషయం చెప్తాను, నువ్వు వాళ్ళకి నీ గేమ్ని ఎలా చూపిస్తావంటే గేమ్ వేజే కాదు. అయినా ఈ వారం నువ్వు 2 టాస్కులు కూడా బాగానే ఆడవు కదా, అన్ని టాస్కులు కూడా మనమే ఆడాలి అని అనుకోవడం తప్పు. సో అందరికీ ఛాన్స్ అనేది రావాలి, వస్తుంది. సో నువ్వు కూడా ఇవ్వాలి. అంతేగాని నువ్వు ప్రతి వారం ఓన్లీ నా పెర్ఫార్మెన్స్ టాస్కులో మాత్రమే చూపిస్తాను, మిగిలిన టైంలో చూపించను అంటే అది ఎంతవరకు కరెక్ట్ పవన్? అన్నిట్లో కూడా నువ్వు యాక్టివ్గా ఉండాలి, సరేనా? ఇలా డల్గా కూర్చునిపోకు. ఆటలో నుంచి నిన్ను తీసేసినంత మాత్రాన ఏమీ అయిపోదు. అదే నీ లైఫ్ అంటూ నువ్వేదో కోల్పోయినట్టు హౌస్లో ఉంటున్నావు. నెక్స్ట్ వీక్ నుంచి అలా ఉండద్దు అంటూ డెమోన్ పవన్ కి మంచి బూస్టప్ ఇచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. అవును పవన్, నీకు రీతు ఫేవరిజం బాగా చేస్తుందేమో కదా అంటే, లేదు సార్ రీతు నాకేమీ ఫేవరిజం చెయ్యట్లేదు అంటే, అదేంటి పవన్, నీకోసమే కదా ఆమె సంచలనంగా ఉన్నప్పుడు కూడా డెసిషన్ ను మార్చేసింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మొత్తానికి నువ్వంటే తనకి చాలా అంటే చాలా ఫ్రెండ్ అనుకుంటా. ఎందుకు అంటే గనక ఆఖరికి సంచలనంగా వ్యవహరించిన టైంలో కూడా నీ దగ్గర రూల్స్ అనేది బ్రేక్ చేస్తుంది చూడు. నిజంగా ఏదేమైనా సరే రీతుని మనం ఏం అనలేంలే, ఎందుకంటే అది అలాంటిది అనగానే పవన్ అదేమీ లేదు సార్, తను ఆ ఫ్లిప్ అయింది, దానికి ఒప్పుకుంటాను. కానీ ఆమె సంచలనంగా బాగానే చేసిందంటే నిజమే. నువ్వు తనకి చెప్పాలి జడ్జిమెంటు, రీతు నీకు జడ్జిమెంట్ ఇవ్వాలి. మీ ఇద్దరు సరిపోయారు. కానీ అవును, తనూజ ఏదైతే నిన్ను తోసింది అంటూ అన్నదో అది నిజంగానే నువ్వు తనూజని పుష్ చేసావా అంటే, లేదు సార్ నేను అసలు తనూజనే పుష్ చేయలేదు సార్ అంటే, సరే నువ్వు తనూజని పుష్ చేయలేదు, అక్కడ నార్మల్గా ఆ గేమ్లో భాగంగా అలా తను చేతులు వదిలించుకున్న టైంలో నువ్వే బయటకు వెళ్ళిపోయావు. ఇక్కడ ఎవరిని ఎవరు పుష్ చేసుకోలేదు. సో ఓకేనా, నేనైతే క్లారిటీ ఇచ్చేసాను కదా అంటే, ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ డెమోన్ పవన్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ వీక్ నుంచి నీ గేమ్ ఓ రేంజ్లో ఉండాలి అంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, అలాగే నీ పట్టుదలని నీ సహనాన్ని కోల్పోద్దు అంటూ మంచిగా చెప్పారు వీకెండ్ వచ్చిన నాగార్జున. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్ పవన్ పై చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.